ప్రార్థించును. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైన పరిశుద్ధమైన కుటుంబాలుగా ఏర్పాటు చేసుకుని తిరిగి తండ్రి ప్రభా ఈ యొక్క 7వ మాసంలో 2వ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభా నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు ఆయన ఇచ్చినటువంటి వాక్కులను తండ్రి ప్రభా ధ్యానించడానికి తండ్రి ప్రభా మరి సిద్ధపడుచు ఉంటుండగా నీ ఆత్మలో తండ్రి ప్రభా మరి నీ ఉద్దేశమును తెలుసుకొని తద్వారా ఈ లోకంలో తండ్రి ప్రభా దీవించబడుతున్నటువంటి వారముగాను ఆశీర్వదింపబడుతున్నటువంటి వారముగాను తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా ఆ సాక్ష్యమును కాపాడుకుంటూ నిన్ను తండ్రి ప్రభా ఎదుర్కొనేటటువంటి శ్రేష్టమైనటువంటి భవిష్యత్ జీవితంలో తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ఉంచున్నాను. యేసుక్రీస్తు నామమున తండ్రి అతి వినయముగా బ్రతిమాలు వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో తన పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ దేవుడు పలికించినటువంటి మాటలను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషే గారి ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములో ఇచ్చినటువంటి మాటలలో నుండి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 12వ వచనము నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు తెలియనటువంటి ప్రజలు అంటూ ఈ భూమి మీద ఉండరు. అనగా క్రైస్తవ విశ్వాసులుగా కానీ యూదులు కానీ ప్రజలకు ఎవరికి కూడా ఈ మాటలు తెలియక ఉండవు. కాబట్టి మరొకసారి మనం వీటిని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన యొద్దకు వచ్చినప్పుడు మనలోనికి వచ్చినప్పుడు జ్ఞాపకము చేస్తాడు అని తెలియ. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 12వ వచనములో ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఎవరికి కృప చూపిస్తాడు? ఎవరి ఎడల ఆయన ఒక కృప సమృద్ధిగా ఉంటుంది అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నేను కృప చూపిస్తాను. ఎవరి ఎడల చూపిస్తాను అంటున్నాడు అనంటే, ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల. విధులు లేదా విధి అన్న పదానికి అర్థము పని, దేవుడు అప్పగించినటువంటి పని. దేవుని పద్ధతిలో చేయుమని ఇచ్చినటువంటి పనిని మొట్టమొదట మనం వినాలి. విని దానిని అనుసరించి నడుచుకుంటేనే ఆయన కృప చూపిస్తాను అని అన్నాడు. ఎన్నోసార్లు మన ఈ యొక్క సహవాసంలో గుర్తు చేశాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. విధి అనేటటువంటి పని మొట్టమొదట మనకు కనబడుతుంది ఎక్కడ అనంటే, ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాము అవ్వలకు ఒక పని అప్పగించాడు. ఏమిటి ఆ పని అప్పగించాడు అని గనక మనము గమనించినట్లయితే 2వ అధ్యాయంలో ఈ తోటను సేద్యపరిచి దానిని కాయుము అని చెప్తున్నాడు. ఒక పని అప్పగించాడు. అందుకే ఇక్కడ ఏమని చదివాము 7వ అధ్యాయం 12వ వచనంలో అంటే, ఈ విధులను విని దాని ప్రకారంగా పని చేయండి. అదేవిధంగా మొదటి మానవులకు దేవుడు చెప్పినటువంటి మాట మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే, దేవుడైనటువంటి యెహోవా ఆదాముతో చెప్పినటువంటి మాటలను ఒకసారి మనం ఇక్కడ చదవటానికి ఇష్టపడదాం. 8వ వచనం నుంచి, దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన
నరుని అందులో ఉంచెను అని చెప్పి, ఆ తర్వాత 13వ వచనం 15వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదోను 15వ వచనం 2వ అధ్యాయం 15వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదోను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. 8వ వచనములోనేమో దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు అని 8వ వచనంలో చెప్తున్నాడు. ఎందుకు ఉంచాడో 15వ వచనంలో చెప్తున్నాడు. తాను నిర్మించినటువంటి నరుణ్ణి ఒక తోట వేశాడు, ఆ తోటలో ఉంచాడు. 8వ వచనం. 15వ వచనంలో ఎందుకు ఉంచాడు అని చెప్తున్నాడు అని అంటే, తోటను సేద్యపరుచుటకు అనగా ఒక విధి, ఒక పని అప్పగించాడు. ఈ తోటను నువ్వు సేద్యపరచాలి, ఈ తోటను నువ్వు కాయాలి, అనగా కాపలాగా ఉండాలి. ఈ తోటకు నువ్వు కాపలా వాడిగా ఉండాలి. మరి అప్పుడు అతడు కాపలాగా ఉండాల్సినటువంటి అవసరత ఏంటి? దేవుడు చేసిన యావత్తును చూడగా చాలా మంచిదిగా కనబడింది కదా. మరి చాలా మంచిదిగా ఉన్నటువంటి సమస్తము చాలా మంచిదిగా ఉన్నప్పుడు ఆ తోటను ఎందుకు కాయమని చెప్తున్నాడు అని అంటే, దేవుడు నిర్మించిన నరులను మాత్రమే ఆ తోటలో ఉంచాడు. నరులకు మాత్రమే ఆ తోటలో ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక నరులు కాని ప్రతిదీ కూడా, అలాగే దేవుని యొక్క జీవ ఆత్మ లేని ప్రతిదీ కూడా, ప్రాణముతో మాత్రమే ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఎక్కడ ఉండాలి అనంటే తోట బయట ఉండాలి. తోటలో నరుని ఉంచెను. ఎందుకు ఉంచెను? కాపలా కాయటానికి ఉంచాడు, దాన్ని సేద్యపరుచుటకు ఉంచాడు. సో ఆదాము కానీ హవ్వ కానీ అప్పగించినటువంటి పనిని మరి నమ్మకముగా నెరవేర్చారా అని అంటే, అక్కడ అప్పగించినటువంటి పనిని విన్నారు, కానీ ఆ పనిని నమ్మకముగా దేవుని పద్ధతిలో నెరవేర్చలేదు. అందుకే 8వ వచనము స్పష్టంగా చదువుకున్నాం. ఏంటి అని అంటే, తాను నిర్మించిన నరుని తూర్పున ఏదోను అనేటటువంటి ప్రాంతంలో ఒక తోట వేసి అందులో నరుని ఉంచాడు. ఆ తర్వాత ఆయనకు సాటి అయిన సహాయము చేయుదును అని అనుకున్నప్పుడు, ఆయన చేసినటువంటి జీవరాశులన్నిటికీ ఏం పేరు పెడతాడో చూద్దామని దేవుడు వాటిని ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఒక్కొక్క దానికి పేరు పెడుతూ ఉంటుంటే, పేరు పెట్టిన తర్వాత అవన్నీ కూడా ఆదాము దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. పేరు పెట్టగానే ఆదాము దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ తోటలో ఆదాము హవ్వ, స్త్రీ పురుషుడు, వీరిద్దరూ మాత్రమే ఉండాలి. అందరూ అన్నీ కూడా తోట బయట ఉండాలి. ఇప్పుడు కాయుము అన్నాడు, కాపలా కాయాలి అని అంటే, బయట ఉన్నటువంటి ఏ జీవరాశి కూడా లోపలికి రాకుండా మీరిద్దరు కూడా కాపలాగా ఉండాలి. ఎందుకు ఇది ధ్యానిస్తున్నా? ఈ విధులను మీరు విని వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల మీ పితరులకు వాగ్దానము చేసినటువంటి ప్రతి వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చి మీకు కృప చూపిస్తాను. సో దేవుని యొక్క కృప పొందినటువంటి వాడైనటువంటి దేవుని కృపను బట్టి మట్టిగానే ఉండాల్సినటువంటి, మట్టిగానే గుర్తించబడాల్సినటువంటి, లేదా మట్టితో ఒక విగ్రహముగా గుర్తించబడాల్సిందే. ఆ విగ్రహం, మట్టి విగ్రహముగా మార్చబడింది,
విగ్రహము దేవుని స్వరూపము, దేవుని పోలికలోనికి మార్చబడి అందులోనికి దేవుని యొక్క జీవ ఆత్మ కలిగినటువంటి ప్రాణముతో బ్రతికేటటువంటి ఆ గొప్ప కృప మొదటి మానవులకు ఇవ్వబడితే, ఇచ్చిన తర్వాత ఒక విధి అప్పగిస్తే ఆ విధిని నమ్మకముగా నెరవేర్చని కారణాన్ని బట్టి కృప పొందినటువంటి ఆ మొదటి మానవులు ఆ కృపకు దూరమైపోయారు. కృపకు దూరమైపోయారు. కృప దూరమవుతుందా? కృపకు దూరమవుతామా అంటే తప్పకుండా. దేవుని యొక్క మాటలను అనుసరించి నడుచుకోకపోతే దేవుని యొక్క కృప పొందినటువంటి మానవులు అదే కృపకు దూరం అయిపోతారు, లేదా కృప దూరం అయిపోతుంది. ఈ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఈ వర్తమానం ముగించేలోపు. అయితే కాపలా సరి అయినటువంటి విధముగా చెయ్యలేదు అన్నటానికి నిదర్శనము, వీరిద్దరే ఉన్నటువంటి ఆ తోటలోనికి సర్పము లోనికి వచ్చింది. సర్పము లోపలికి రాకుండా వీరిద్దరు కూడా కాపలాగా ఉండాలి. ఏ ప్రాణి కూడా లోపలికి రావద్దు, వారిద్దరే ఉండాలి. వారిద్దరి కొరకే ఆ తోట వేశాడు దేవుడు. సో మొట్టమొదట పొరపాటు, మొట్టమొదటి తప్పిదం ఎక్కడ జరిగింది అని అంటే, అప్పగించినటువంటి పనిని సరి అయినటువంటి విధముగా నెరవేర్చలేదు. రాకూడనటువంటి, లోపలికి రాకూడనటువంటి దానిని లోపలికి రానిచ్చుకున్నారు. అసలు ఆ సర్పమునే లోపలికి రానిచ్చుకోకపోయి ఉంటే దేవునికి కృపకు దూరం అయ్యేటటువంటి విధముగా దేవుడు తినకూడదు అన్నటువంటి పండు తినేవాళ్ళు కాదు. రానిచ్చుకోకూడని దాన్ని రానిచ్చుకున్నారు. తోటను కాయుమని అప్పగించినటువంటి విధి నిర్వహణలో వారు సరైన విధంగా విధి నిర్వహణ నెరవేర్చలేదు. అందుకే ద్వితీయోపదేశకాండంలో తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలుకు ఆ యొక్క వృత్తాంతమును దృష్టిలో పెట్టుకొని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, మీకు ఇచ్చినటువంటి విధులను వినటానికి మాత్రమే కాదు, విని అనుసరించి నడుచుకోవటానికి నేను మీకు విధులను ఇస్తూ ఉన్నాను, మీకు పనులను అప్పగిస్తూ ఉన్నాను. వినటానికి పనిని అప్పగించడం లేదు, విని నెరవేర్చడానికి పనిని అప్పగిస్తూ ఉన్నాను. ఆ విధముగా మొదటి మానవులు అయినటువంటి ఆదాము అవ్వలు కృపకు దూరం అయిపోయారు. మరి కృప అక్కడ దూరం అయిపోతే, దేవునికి ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి కృపకు ఎప్పుడైతే దూరం అయిపోయారో దేవుడు కూడా దూరం అయిపోయాడు. ఇక 3వ అధ్యాయంలోనికి వచ్చి వారితో మాట్లాడిన తర్వాత తిరిగి ఆదామును మరలా దర్శించినట్టు కానీ, హవ్వను మరలా దర్శించినట్టు కానీ మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడదు. అయితే పని అప్పగించటము అనేటటువంటిది మనము ధ్యానిస్తూ ఉన్నాం కనుక, అదే ఆదికాండం 6వ అధ్యాయంలోనికి మనం వస్తే 8వ వచనంలో ఒక వ్యక్తి గురించి రాస్తాడు. చాలామంది అప్పటికి ప్రజలు విస్తరించబడిపోయారు. ప్రజలు ఎలా విస్తరించబడుతూ ఉన్నారో పాపము కూడా అలాగే విస్తరించబడుతూ ఉంది. పాపము విస్తరించబడుతూ ఉంది, మనుషులు విస్తరించబడుతూ ఉన్నారు. సో అంతమంది పాపులలో ఒక పాపి ఉన్నాడు. ఆ పాపి పేరే నోహవు. అందరూ పాపులలో ఈ వ్యక్తి కూడా పాపిగానే ఉన్నాడు. 6వ అధ్యాయం 5వ వచనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, 6వ అధ్యాయం 5వ వచనములో
వ్రాయబడినటువంటి మాట ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు యెహోవా చూచి వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచాడు. నరులు అంటే అందరూ నోవాహు కూడా ఉన్నారు. ఎందుకంటే 8వ వచనానికి ముందు 5వ వచనం కనుక 5వ వచనంలో పాపులలో పాపిగా కలిసిపోయినటువంటి ఆ నోవాహు ఏం పొందినవాడు అని రాయిస్తాడు 8వ వచనంలో. అంటే అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడయ్యాడు. కృప పొందినవాడయ్యాడు. నా కృప నేను వారికి చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వచనం. నేను కృప చూపిస్తాను. నేను ఎవరికైతే కృప చూపిస్తానో వారికి నేను ఒక విధి నిర్వహణలో ఉండమని చెప్తాను. ఒక పనిని నేను అప్పగిస్తాను. కాబట్టి కృప పొందినటువంటి నోవాహుకు దేవుడు పని అప్పగించాడు. ఆ అధ్యాయం మనందరికీ తెలిసిందే. క్రైస్తవులకు కానీ ఇజ్రాయేల్ యూదులకు తెలియని చరిత్ర కాదు. తను 40 పగలు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షము కురిపించి తాను చేసిన యావత్తును కూడా నాశనం చేస్తానని తీర్మానం తీసుకున్నప్పుడు తనకు 3 అంతస్తుల ఓడ కట్టుకోమంటాడు. దానికి ఎలాంటి కర్రలు తీసుకురావాలో, ఎలాంటి చెక్క వాడాలో దేవుడే చెప్తాడు. దాని కొలతలు కూడా దేవుడే ఇస్తాడు. దాని నిర్మాణం అంతా కూడా దేవుడు చెప్పిన దాని ప్రకారంగా ఆ ఓడను నిర్మించుకోమని దేవుడు పని అప్పగించాడు. ఈ విధులను విని అనుసరించి నడుచుకుని వేడల కృప చూపిస్తాను అని 7:12లో చదివిన విధముగా నోవాహుకు, ఆదాముకు 8వ వచనములోను 15వ వచనములో 2వ అధ్యాయములో పని అప్పగిస్తే దాన్ని నెరవేర్చేటటువంటి విషయంలో ఓడిపోయారు. ఇప్పుడు ఇక్కడ నోవాహుకు పని అప్పగిస్తే అది చాలా కఠినతరమైనటువంటి పని, చాలా కష్టతరమైనటువంటి పని అయినప్పటికీ కూడా అది దేవుడిచ్చాడు గనక, దేవుడు ఆ పని చెయ్యమని చెప్పాడు గనక ఆ పని చెయ్యటానికి నోవాహు సిద్ధపడ్డాడు. ఎందుకు సిద్ధపడ్డాడు అనంటే, ఈ పనిని గనక నేను దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా, దేవుడు చెప్పిన దాని ప్రకారంగా నేను చెయ్యకపోతే కృప దూరం అయిపోతుంది, నేను కృపకు దూరం అయిపోతాను, కృప నాకు దూరం అయిపోతుంది అని గ్రహించాడు కనుక ఆ కృప యొక్క విలువ తెలిసినటువంటి వాడిగా దేవుడు చెప్పిన దాని ప్రకారంగా ఆ ఓడ నిర్మాణం యొక్క పనిని ముగించాడు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి పద్ధతిలో, దేవుడు చెప్పిన దాని ప్రకారంగా పని చేయాలి, ఆ పనిని ముగించాలి. దేవుడు చెప్పినటువంటి పని చేస్తారు, కానీ దేవుని పద్ధతిలో చెయ్యరు. దేవుడు ఇష్టమైనటువంటి విధముగా చెయ్యరు. దేవుడు చెయ్యమన్నది చెబుతారు, కానీ చేస్తున్నటువంటి వారు వారికి ఇష్టమైనటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. అది కాదు. అక్కడ నోవాహుకు దేవుడు చెప్పినటువంటి దాని ప్రకారంగా, దేవుడు చెప్పినటువంటి పద్ధతిలో చేయాలి, అలాగే చేసి ముగించాడు. కాబట్టి కృప పొందినటువంటి వాడు ఆ కృప పొందినటువంటి ఆ నోవాహు పని సంపూర్ణముగా ముగించుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులైనటువంటి తనతో పాటు 8 ఆ ఓడలోనికి చేర్చబడి ఆ ఓడలో నుంచి క్షేమముగా బయటికి వచ్చిన విషయం మనకు తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల నీతిమంతుల పట్టికలో
కృప పొందినటువంటి వాడు పని అప్పగించి సంపూర్ణముగా ముగించుకున్న కారణాన్ని బట్టి నోవాహు యొక్క పేరు విశ్వాసుల నీతిమంతుల యొక్క పట్టికలో చేర్చబడింది. ఈ రోజున ఇవి వింటున్నటువంటి ఈ వర్తమానం ద్వారా దేవుని కృప నాకు, నా కుటుంబానికి మెండుగా ఉంది. ఆ కృపలో మేము బ్రతుకుతూ ఉన్నాము అన్నటువంటి భ్రమలో ఒకవేళ ఉంటే, దేవుడు అప్పగించినటువంటి పనిని దేవుడు అప్పగించినటువంటి పద్ధతుల్లో మనము చేయకపోతే దేవుని యొక్క కృపలో బ్రతుకుతూ ఉన్నాము అన్న భ్రమలో ఉన్నారని ప్రభువు పేరిట మీకు గుర్తు చేస్తూ ఉంటాను. ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది, నేను కృప చూపిస్తాను. ఎవరి ఎడల కృప చూపిస్తాను? నా విధులను విని అనుసరించి నడుచుకున్న వారి ఎడల కృప చూపిస్తాను. కృప దూరం అవుతుందా? కృపకు నేను దూరం అయిపోతానా? కృప నాకు దూరం అవుతుందా? ఎస్. తండ్రి అయిన యెహోవా దేవుడే స్వయంగా చెప్పినటువంటి మాటను ఈ సమయంలో మీకు గుర్తు చేస్తాను. నాతాను ప్రవక్త ద్వారా దావీదు గారి దగ్గరికి ఒక వర్తమానమును పంపిస్తూ, ఆ వర్తమానములో యెహోవా నోటి నుండి వచ్చినటువంటి మాటలను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 13వ వచనం, 7వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను, నేనతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడయుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతనిని శిక్షింతును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను. ఇది స్వయంగా తండ్రి అయిన యెహోవా దేవుడు దావీదు గారికి ప్రవక్త అయినటువంటి నాతాను గారి ద్వారా చెప్పినటువంటి మాటలలో ఒక మాట, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు. సౌలునకు ఏం దూరమైంది? కృప దూరమైంది. ఎందుకు దూరమైంది? దేవుడు అప్పగించినటువంటి పనిని చేశాడు. కానీ దేవుని పద్ధతిలో చేయలేదు. దేవుడు చెయ్యమన్న విధంగా చేయలేదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, తర్వాత చదువుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడ ఎవరెవరిని దేనిని పూర్తిగా నామరూపాలు లేకుండా సంహరించి రమ్మన్నాడో మనందరికీ తెలుసు. ఏది ఉండకుండా, ఎవ్వరు ఉండకుండా అన్నింటినీ చంపేసి సంహరించి తిరిగిరా అని సౌలుకు సమూయేలు ప్రవక్త ద్వారా ఈ తండ్రి అయిన యెహోవా దేవుడు పని అప్పగిస్తే విన్నాడు, చేస్తాను అన్నాడు. దేవుడు చెప్పిన విధముగానే అన్నింటినీ సంహరించి వస్తాను అని చెప్పాడు, వెళ్ళాడు. కానీ అన్నింటినీ సంహరించలేదు, అందరినీ సంహరించలేదు. అందులో కొన్నింటిని సంహరించకుండా తెచ్చుకున్నాడు. అగగు రాజును సంహరించకుండా తెచ్చుకున్నాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి విధిని నెరవేర్చుటలో దేవుని ఇష్టములో తన ఇష్టాన్ని కలుపుకున్న కారణాన్ని బట్టి ఇక్కడ సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనములో దేవుడు ఏం చెప్తున్నాడంటే, సౌలునకు నా కృపను నేనే దూరం చేశాను, నేనే కృపనిచ్చాను,
సౌలు కృప పొందినవాడుగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నేను ఒక పనిని అప్పగించానో, నా పద్ధతిలో చేయమన్నానో, అప్పగించిన పనిని నా పద్ధతిలో కాకుండా తన పద్ధతిలో చేశాడో, అతనికి నేనిచ్చిన కృపను నేనే దూరం చేశాను. అయితే నీ కుమారులలో ఒక కుమారుడు నా కొరకు ఒక మందిరాన్ని కడతాడు. అతనికి నీ సింహాసనమునిస్తాను, నీ సింహాసనం మీద ఆశ్రయుడయ్యేటట్టు చేస్తాను, నా ప్రజలను పరిపాలించేటట్టు చేస్తాను. అయితే అతడు పాపము చేసిన వాడైతే, ఒకవేళ పాపాలు చేస్తే గనక అతన్ని నరుల దండముతో నేను అతన్ని శిక్షిస్తాను. కానీ సౌలునకు నా కృప దూరమైనట్టుగా అతనికి నా కృప దూరము చెయ్యను అన్నాడు. కృపను నేను దూరము చెయ్యను అన్నాడు. శిక్షిస్తాను. కానీ దేవుడు శిక్షిస్తే ఉండేటటువంటి ఆ శిక్ష ఎవరు కూడా తట్టుకోలేరు. దేవుని కృప నాకు దూరం కాకూడదు. నేను చేసిన పాపాలకు దేవుడు శిక్షిస్తే నేను శిక్షించబడటానికి నేను సిద్ధమే అని గనక నువ్వు అనుకుంటే ఆ శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరంగా ఉంటుందంటే మనం తట్టుకోలేం. ఆయన శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవపూర్వకంగా యోబు గారు చెప్తారు. ఏమని చెప్తాడో చూడండి ఒకసారి. యోబు గ్రంథం 6వ అధ్యాయంలో, యోబు గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకు. సర్వశక్తుడగు దేవుని యొక్క శిక్షను తృణీకరించకు. ఎందుకు నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు అంటే, దేవుని పనిని దేవుని పద్ధతిలో నెరవేర్చినందుకు దేవుడు శిక్షిస్తాను అని ప్రవక్త అయిన నాతాను గారి ద్వారా దావీదు గారికి చెప్తే, ఇక్కడ యోబు గారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నాడో ఆ అనుభవంలో నుండి చెప్తున్నాడు. మనందరికీ యోబు ఏమేమి కోల్పోయాడో అందరికీ తెలుసు. తినడానికి మంచి ఆహారం కూడా లేకుండా, ఒకవేళ మంచి ఆహారం ఉన్నప్పటికీ అనుకుందాం, ఆహారం తన ముందుకు వచ్చింది. తినటానికి ఎప్పుడైతే చెయ్యి ముందుకు చాచి ఆ ఆహారమును కలుపుకొని తిందాం అనుకుంటున్నాడో, ఆ చెయ్యి చాచినప్పుడు ఈ చెయ్యి మొత్తం కూడా కురుపులతో నిండిపోయింది. ఎలాంటి కురుపులు అవి అంటే, చీము నెత్తురు రెండు కలిపి కారుతూ ఉన్నాయి. చేతులు మాత్రమే కాదండి, శరీరం మొత్తం కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఎంత రుచికరమైనటువంటి శ్రేష్టమైన ఆహారం యోబు ముందు పెట్టినా తినలేని పరిస్థితి. కృప దూరము కావద్దు అనుకుంటే నువ్వు చేసిన పాపములకు శిక్ష అనుభవించటానికి సిద్ధంగా ఉండాలి. ఐదర్ నీకు శిక్షనైనా అనుభవించాలి, లేదా కృపనైనా అనుభవించాలి. లేదు నాకు శిక్ష వద్దు అనుకుంటే కృప నీకు దూరం అవుతుంది. లేదు నీకు కృప ఉండాలి అనుకుంటే శిక్షను అనుభవించాలి. ఎందుకంటే నీవు ఏ పాపము చెయ్యలేదు అని, లేక నేను ఏ పాపము చెయ్యటము లేదు అని, దేవుని యొక్క ఏ ఆజ్ఞను నేను అతిక్రమించలేదని, దేవుడు నాకు చెయ్యమన్నటువంటి ప్రతి పనిని దేవుని పద్ధతిలోనే నేను చేస్తున్నానని నీ అంతట నీవుగా ధైర్యంగా ఈ నోటితో పలకలేవు గనక. అందులో నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసేది రేయి మొదటి జాము ప్రార్థన.
పగలు 12 గంటల ప్రార్థన, పగలు 3 గంటల ప్రార్థన. ఇది దేవుడు పెట్టిన సమయాల ప్రార్థనలు. దేవుడు పెట్టిన సమయాలకి ఎంతమంది ఈ పనిని చేస్తున్నారు? దేవుడు పెట్టిన సమయములో ఈ ప్రార్థన అన్నటువంటి పని చేయకపోతే దేవుని కృప దూరం అయిపోతుంది. ఒకవేళ దేవుని కృప దూరం కావద్దు అనుకుంటే, నేను అనుకుంటే, నువ్వు అనుకుంటే, దేవుడు అనుకుంటే, దేవుడు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. ఆ శిక్షను అనుభవించి ఈ కృపను మనం సొంతం చేసుకోవాలి. ఈ దావీదు గారికి కూడా కృప దూరం అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. దేవుడు దృష్టిలో అతడు కూడా పాపం చేశాడు. ఆజ్ఞలన్నిటినీ కూడా అతిక్రమించాడు. దేవుడు అప్పగించినటువంటి పనిలో అతను నమ్మకంగా లేడు. ఇదే నాతాను ప్రవక్త ద్వారా 12వ అధ్యాయంలో అతనికి వర్తమానం పంపిస్తాడు. అదే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో, నీవు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమమును బట్టి నేను నిన్ను శిక్షిస్తాను. నువ్వు పాపం చేసావు కనుక, పాపం చేస్తే నేను శిక్షిస్తానన్నాను. కృప దూరం చేయను కానీ శిక్షిస్తాను. ఆ శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కృప దూరం అయిపోయేటటువంటి పరిస్థితుల్లో తాను చేసిన ప్రతి పాపంను మనస్ఫూర్తిగా సమర్థించుకోకుండా నా ఇష్టపూర్వకంగానే నేను పాపం చేశాను. దానికి కారణాలు చెప్పలేదు. నేను పాపం చేయడానికి గల కారణము ఫలానాని చెప్పకుండా, ఎస్, నా ఇష్ట ప్రకారంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించుమని కన్నీరు మున్నీరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు శిక్షిస్తానన్నాడు. శిక్షకు పాత్రుడయ్యాడు. యోబు గారు చెప్పిన విధముగా శిక్షను తృణీకరించకుండా శిక్షను అనుభవించాడు. కృపకు పాత్రుడయ్యాడు. కృప దూరం కాలేదు. అందుకే ప్రతిసారి కూడా ఎవరైనా వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఇస్తే కృప అన్న పదం వచ్చిన అప్పుడు ఒక మాట రాస్తాడు, దావీదునకు చూపిన కృప. అది కూడా దావీదునకు చూపిన శాశ్వతమైనటువంటి కృప నేను మీకు చూపిస్తాను. దావీదునకు చూపిన కృప ఎలా చూపించాడు? తప్పు చేస్తే శిక్షిస్తూ కృప చూపించాడు. దేవుడు అప్పగించిన పనిని దేవుడు అప్పగించినటువంటి పద్ధతుల్లో చేయకపోతే శిక్షిస్తూ కృపను చూపించాడు. మరి ఈ రోజున దేవుడు అప్పగించినటువంటి పనిని ఎంత నమ్మకంగా మనం నెరవేరుస్తున్నాం. ఆ నెరవేర్చులో మనము నమ్మకంగా లేకపోతే కృప దూరం అయిపోతుంది. కృప దూరం కాకూడదు అనుకుంటే ఈరోజు దేవుని యొక్క శిక్షకు మనం సిద్ధంగా ఉండాలి. ఏ విధంగా ఎవరిని ఎలా శిక్షిస్తాడో ఆయనకే తెలుసు. కాబట్టి దేవుడు ఎవరిని ఏ విధంగా శిక్షించినా ఇక్కడ యోబు గారు చెప్పిన విధముగా దేవుడు గద్దించు మనుషున్నాడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించు. ఇదే కృప విషయంలో నూతన నిబంధనలోనికి మనం వస్తే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. కానీ సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో పాపాలు చేశాడు. భయంకరమైనటువంటి పాపాలు చేశాడు. ఒక యూదుడుగా పుట్టాడు. ధర్మశాస్త్రం అంతటిని కూడా చాలా క్షుణ్ణంగా గమాలేయుని పాదముల దగ్గర నేర్చుకున్నవాడు. అక్షరరీతిగా తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వాడే. కానీ యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా రక్షించబడి పాపక్షమాపణలు పొందుకొని పరిశుద్ధులుగా, విశ్వాసులుగా, నీతిమంతులుగా బ్రతుకుతున్నటువంటి వారిని
అలాంటి సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, రాళ్ళతో కొట్టిస్తూ, చెరసాలలో వేయిస్తూ, దేవునికి అయిష్టమైనటువంటి పనులు చేస్తున్నందుకు ఒక అవకాశం ఇచ్చాడు. నోవాహు కృప పొందిన వాడాయను అన్న విధముగా అపొస్తలుల 9వ అధ్యాయంలో సౌలు కూడా కృప పొందిన వాడయ్యాడు. 9వ అధ్యాయంలో ఆ కృప పొందినటువంటి వాడు నోవాహు ఏ విధంగానైతే అప్పగించినటువంటి పనిని నమ్మకంగా నెరవేర్చడం నీతిమంతుడయ్యాడు. నీతిమంతుల పట్టికలో పేరు నువ్వు సార్థకం చేసుకున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు అపొస్తలుల 9వ అధ్యాయంలో దేవుడు దర్శించినప్పుడు, ప్రభువు దర్శించినప్పుడు కృప పొందిన వాడయ్యాడు. అయిన తర్వాత దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకముగా నెరవేర్చి పౌలుగా జీవిత యాత్రను కొనసాగిస్తున్నప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు చేసినటువంటి పాపములను, సౌలుగా ఉన్నప్పుడు అతిక్రమించినటువంటి ప్రతి ఆజ్ఞను బట్టి పౌలుగా మార్చబడిన తర్వాత అతని శరీరములో ముళ్ళు పెట్టాడు. అతనిని దేవుడు శిక్షిస్తూనే, కృపను చూపిస్తూనే అతనిని గొప్పగా వాడుకున్నాడు. ఆ శిక్షను తట్టుకోలేక, ఆ శరీరములో పెట్టిన ముళ్ళును, ఆ శరీరంలో పెట్టిన బాధను, వేదనను, ఆ మనస్సులో, హృదయంలో ఉన్నటువంటి ఆయాసమును, దుఃఖమును తట్టుకోలేక రోజుకు 3 పర్యాయాలు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను. సౌలుగా ఉన్నప్పుడు నేను చేసినటువంటి పాపాల నిమిత్తం నువ్వు నాకు చూపించినటువంటి కృప దూరం కాకూడదని నువ్వు ఇష్టపడ్డావు, కృప దూరం చేయకుండా. కానీ ఆ కృప దూరం కాకుండా ఆ కృప ఉంటే బాగుండు అనుకుంటున్నాను. కానీ నీ శిక్ష చాలా భయంకరంగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను, దయచేసి దీన్ని దూరం చేయి అని ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆయనకు ప్రభువు ద్వారా వచ్చినటువంటి ప్రార్థన జవాబు ఏంటి అని అంటే, నీకు శిక్ష కావాలా, కృప కావాలా? శిక్షను అనుభవిస్తావా, కృపను అనుభవిస్తావా అంటే ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. ఏమీ సమాధానం చెప్పలేకపోతే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అన్నాడు. ఆ విషయాలలో ఎంత భయంకరంగా అంటే, ఆ శిక్షను అనుభవిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎలాంటి మాటలను పలుకుతాడో, ఎలాంటి మాటలను చెప్తాడో ఒకసారి సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఆ మాటలను ఇక్కడ మనకు ప్రపంచానికి జ్ఞాపకం చేశాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, ఫిలిప్పీలకు రాసేటువంటి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం, అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటేని. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం, ముమ్మారు వేడుకుంటేని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణము అగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. అంతకుముందు బలహీనత, అంతకుముందు చాలా బాధ, వేదన, దుఃఖము, ఆయాసం. 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలు. ఆ శిక్ష గురించి నువ్వు ఆలోచన చేయకు, ఆ బలహీనత గురించి ఆలోచన చేయకు, నీ అనారోగ్యం గురించి ఆలోచన చేయకు, నీ మనస్సు వేదన గురించి నువ్వు ఆలోచన చేయకు, నీ హృదయ వేదన, దుఃఖము, వాటి గురించి నువ్వు ఆలోచన చేయకు. అదన్నిటికీ కారణం సౌలుగా ఉన్నప్పుడు నేను అప్పగించినటువంటి పనిని నువ్వు నమ్మకముగా, నేను అప్పగించినటువంటి పద్ధతిలో నువ్వు చెయ్యలేదు కనుక అప్పటి
ఆ పనుల నిమిత్తము ఇప్పుడు నువ్వు మారు మనసు పొందినప్పటికీ కూడా, ఇప్పుడు నా పనులను నువ్వు నమ్మకముగా చేస్తున్నప్పటికీ కూడా, నా కృప నీ యొద్ద నుండి దూరము చేయకూడదు అని నేను నిన్ను శిక్షిస్తూ ఉన్నాను. ఆ శిక్షను తట్టుకునే శక్తిని కూడా నేను నీకు ఇస్తాను అన్నప్పుడు, ఆ కృపను బట్టి, కృప దూరము చేసుకోలేటువంటి కారణాన్ని బట్టి అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడుగా ఉంటాను, అప్పుడే ఈ కృపను బట్టి నేను నా బలహీనతను మర్చిపోయి నేను సంతోషంగా ఉంటాను అంటున్నాడు. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవముల్లోను నేను సంతోషించగలను. ప్రతి విధమైనటువంటి ఇబ్బందుల్లో, హింసలలో, ఉపద్రవములలో నేను సంతోషిస్తాను. అవన్నీ నేను చేసినటువంటి తప్పుదా, నేను చేసినటువంటి పాపాల నిమిత్తమే నాకు కృప దూరం కాకుండా చేస్తుంది. అందుకే 7వ అధ్యాయం 12వ వచనం ద్వితీయోపదేశ కాండంలో మూలవాక్యంగా, నా కృపను నేను ఎవరికి చూపిస్తాను, నా కృపను నేను ఎవరికి చూపిస్తాను, నా విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని వారి ఎడల మాత్రమే. మరొకసారి ఆ మూలవాక్యాన్ని చదువుతున్నాను. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేరుస్తాడు, నీకు కృపను కూడా చూపిస్తాడు. మనము ఆయన అప్పగించినటువంటి పనిని మనము నెరవేరిస్తే ఆయన అంటున్నాడు, నేను మీ పితరులకును మీకును కూడా ఏ వాగ్దానములను, ఏ నిబంధనలను నేను చేసుకున్నానో వాటిని కూడా నేను నెరవేరుస్తాను, నా కృపను కూడా చూపిస్తాను. కాబట్టి మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలు దేవుని కృప పొందినటువంటి వారుగా పని అప్పగిస్తే ఆ పనిని చేస్తాము అని విన్నారు, కానీ దానిని దేవుని పద్ధతి ప్రకారంగా నెరవేర్చలేదు కనుక దేవుని కృప దూరం అయిపోయింది. ఆ కృప మరలా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. 6వ అధ్యాయం 8వ వచనంలో, నోవాహు కృప పొందిన వాడు అవటం కారణాన్ని బట్టి అతనికి చాలా కష్టతరమైనటువంటి 3 అంతస్తుల ఓడ దేవుడు చెప్పినటువంటి కర్రలను దేవుడు చెప్పినటువంటి పద్ధతిలో చెయ్యమంటే దాన్ని సంపూర్ణముగా చేసిన కారణాన్ని బట్టి కృప పొందినవాడు నీతిమంతుడిగా, నీతిమంతుల పట్టికలో తన పేరు చేర్చబడేటటువంటి విధముగా ముగించుకున్నాడు. ఆ తర్వాత ఇజ్రాయేలుకు మొదటి రాజు అయినటువంటి సౌలు దేవుని కృపను బట్టి రాజు అవుతే అతడు ఆ దేవుని కృపకు దూరం అయిపోయాడు. దేవుడు అప్పగించిన పనిని, దేవుడు అప్పగించిన పద్ధతిలో చెయ్యనందుకు. అదే విషయాన్ని ఇప్పుడు దావీదు గారికి నాతాను ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. సౌలు నా కృపకు దూరం అయిపోయాడు, నేనే ఆ కృపను దూరం చేసేసాను. నీ కుమారుడు పాపం చేస్తే ఆ కృపను దూరం చేయను, కానీ నేను శిక్షిస్తాను. ఆ శిక్ష తట్టుకునే శక్తి కూడా నేనే ఇస్తాను అని అన్నాడు. ఆ కాలక్రమములో యోబు గారు ఆ దేవుడి ద్వారా వచ్చినటువంటి ఆ పరీక్ష అనుకోండి, ఆ శోధన అనుకోండి, అది శిక్ష అనుకోండి, ఏదైనా అనుకోండి, దానిని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. చాలా శ్రేష్టమైన రుచికరమైన ఆహార పదార్థాలు తనకు తినటానికి తన ముందుకు వస్తే తాను కలుపుకొని కూడా తినలేనటువంటి భయంకరమైనటువంటి శరీరం అంతా కూడా చీము నెత్తురు కారుతూ ఉన్నటువంటి కురుపులను దేవుడు కలుగచేశాడు. నోటికి కూడా కురుపులే. అయితే కృప యోబుకు దూరం చేయలేదు. ఆ శిక్షను అనుభవించంటున్నాడు. దేవుని శిక్షను తునీకరించకండి, అది మీరు చేసిన పాపమును బట్టే, మీ అతిక్రమములను బట్టే, దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చినటువంటి కారణాన్ని బట్టి కృప దూరము చేయకుండా దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. ఆ శిక్షను నేను చేసినటువంటి పాపమును బట్టే
ఇది కలుగుతుంది కానీ గ్రహించి ఆ శిక్ష అనుభవములో దావీదు గారు ఏ విధంగానైతే పాపములన్నిటిని కూడా పశ్చాత్తాప హృదయముతో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి ఇష్టానుసారుడైనటువంటి బిరుదును పొందుకొని జీవితాన్ని ముగించాడు. కొత్త నిబంధనలో పౌలు ఏ విధముగానైతే సౌలుగా ఉన్నప్పుడు చేసినటువంటి పాపాలన్నిటిని కూడా ఒప్పుకొని పౌలుగా మార్చబడి దేవుడు అప్పగించినటువంటి పని అంతటిని కూడా నమ్మకముగా, యథార్థముగా, సంపూర్ణముగా ముగించి ఆ కృపకు పాత్రుడుగా ఈ లోకమును ముగించుతూ నా కొరకు కిరీటము ఉంచబడి ఉన్నది అన్న సాక్ష్యము ప్రపంచానికి తెలియచేసి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఆ విధంగా ఈ వర్తమానం వింటున్నటువంటి మనం దేవుని కృప నా ఎడల, నా కుటుంబం ఎడల ఉంది అని నువ్వు అనుకుంటే దేవుడు అప్పగించిన పనిని, దేవుడు అప్పగించిన పద్ధతిలో నువ్వు సంపూర్ణంగా నెరవేరుస్తూ ఉంటేనే ఆ కృప నీకు, నీ కుటుంబానికి ఉంది అని అర్థం. లేకపోతే భ్రమలో ఉన్నావు అని అర్థం. కృప నీ ఎడల, నీ కుటుంబం ఎడల ఉన్నది అన్న భ్రమలో ఉన్నావు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ చదువుతూ ఉన్నాను, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృపను చూపును. నీకు కృపను అప్పుడే కృప చూపిస్తాడు, లేకపోతే కృప చూపించు. చివరిలో ఇర్మియా ప్రవక్త ద్వారా 11వ అధ్యాయంలో చెప్పిన మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే 11వ అధ్యాయం 6వ వచనములో, యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నింటినీ ప్రకటించు. ప్రతి వీధికి వెళ్ళు, ప్రతి పట్టణములకు వెళ్ళు, ఈ మాటలను ప్రకటించు. ఏ మాటలను ప్రకటించు? మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునుడి. ప్రతి వీధిలో ఉన్న వారికి చెప్పు. ఏమని? నా నిబంధన మాటలను విని వాటిని అనుసరించి నడుచుకోండి. ఎందుకు అని చెప్తున్నాడో చూడండి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని, నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చి తిని, అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవి ఒగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనక నేను ఈ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదికి రప్పించుచూ ఉన్నాను. వారిని నేను శిక్షించబోవచ్చు ఉన్నాను. నేను వారిని శత్రువులకు ఎందుకు అప్పగించి ఉన్నాను? వారి పితరులను ఎందుకు అప్పగించి ఉన్నాను? అదేవిధంగా వీరిని కూడా అప్పగించబోవచ్చు ఉన్నానని చెప్పు. కాబట్టి దేవుని యొక్క కృప ఈ వాక్యములను విని అనుసరించి నడుచుకునే వారి ఎడల మాత్రమే సమృద్ధిగా ఉంటుంది అని మరొకసారి పరిశుద్ధాత్మలో నీకు, నాకు, మనందరికీ జ్ఞాపకం చేశాడు. వినిపించాడు కాదు, జ్ఞాపకం చేశాడు. హి రిమైండెడ్ us. కాబట్టి ఆయన కృప ఏ క్షణములోనైనా మన నుంచి దూరము అయ్యే అవకాశం ఉంది కనుక ఆ కృప దూరము కాకుండా ఉండునట్లు ఈ రోజున దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, మారు మనస్సు పొందండి, రక్షణ పొందండి. రిపెంట్, బికాస్ ది కింగ్డమ్ ఈజ్ వెరీ నియర్ టు us. దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం మనకు సమీపముగా ఉన్నది కనుక మన మనస్సు మారాలి. ఏ మనస్సు మారాలి? తప్పులు చేసుకుంటూ, వాక్యాన్ని అతిక్రమిస్తూ జీవిస్తూ, కృప పొందిన వాడుగా, కృప పొందినటువంటి కుటుంబముగా నా కుటుంబము ఉంది
అనుకుంటున్న ఆ మనస్సు మారాలి. కృప ఎవరి ఎడల దేవుడు చూపిస్తాడు ఈరోజు స్పష్టంగా మరొకసారి జ్ఞాపకం చేశాడు కనుక ఇప్పటికైనా ఈ క్షణం నుంచైనా మనకు ఎంత వాక్యం తెలుసో ఆ తెలిసిన వాక్య లేఖనముల ప్రకారంగా మాత్రమే, దేవుని ఉద్దేశ ప్రకారంగా మాత్రమే బ్రతకటానికి ప్రయాసపడతాం. అట్టి ప్రయాసము పడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను దీనమైన మనస్సు గలవాడను కనుక నా కాడి అనగా ఈ విధులను, ఈ వాక్యములను మీ మీద వేసుకొని నేర్చుకొనుడి, అనుసరించి నడుచుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు నేను విశ్రాంతిని ఇస్తాను. అట్టి విశ్రాంతి మనము, మన ప్రాణములు, మన మనస్సు, మన హృదయం పొందుకునేటటువంటి విధముగా ఈ క్షణము నుంచి యేసు రహస్య రాకడ వరకు కొనసాగబడదు కాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ సమయంలో తండ్రి ప్రభా నీ కృప ఎవరికి చూపిస్తావు, ఎవరికి నువ్వు చూపించినటువంటి కృప, నువ్వు ఇచ్చిన కృప దూరము చేస్తావు. ఆ కృప దూరము కాకుండా ఉండాలంటే మేము చేసిన ప్రతి పాపములకు, ప్రతి తప్పులకు ఇక్కడే బ్రతికుండగానే మీరు పెట్టే ప్రతి శిక్షను అనుభవించి ఆ కృపను మా నుంచి దూరము చేసుకోకుండా ఈ లోకములో తండ్రి ప్రభు మేము నాటి దావీదు వలె, నాటి పౌలు వలె బ్రతికి తండ్రి ప్రభు నీ ఇష్టానుసారులు అన్నటువంటి ఆ పేరును సంపాదించుకున్నటువంటి వారి వలె ఈ లోకములో నేను మేమందరము కూడా బ్రతికేటటువంటి నీ కృప విస్తరించబడేటటువంటి విధముగా నీ ప్రతి విధి నిర్వహణలో మేము నమ్మకముగా తండ్రి ప్రభు జీవించేటటువంటి భవిష్యత్తులో ఉంచి ఏ క్షణములైనా తండ్రి ప్రభు నీవు రానై ఉన్నావు గనక నిన్ను ఎదుర్కొనుటలో మేము నమ్మకముగా పనిచేయుటకు నీ ఆత్మ సహాయ నడిపింపును ఇంకను మాకు అనుగ్రహించు. ఇప్పుడు విన్న బిడ్డలను, తర్వాత విననై ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ రాష్ట్రాకడకు ఈ వాక్య పద్ధతిని సిద్ధపరచుకున్నాను. యేసుక్రీస్తు నామమున తండ్రి అతి వినయముగా బ్రతిమాడి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదం మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురాలికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడైండును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.